అందరికీ నమస్కారం. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వటం పట్ల వైసీపీ ప్రచారం చేస్తూనే ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం తెలుసో తెలియదు మొత్తానికి మాట్లాడారు. అయితే సాక్షి మీడియాలో కూర్చున్నటువంటి వెంకటరెడ్డి, మరి ఆయన వైసీపీ అధికార ప్రతినిధి అనుకుంటా, కారుమూరు వెంకటరెడ్డి గతంలో అదే బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యాఖ్యలు చేశాడు కదా, సో నా మీద విమర్శలు చేశాడని ఈ వెంకటరెడ్డి ఒక మాట మాట్లాడాడు. అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదు అనటానికి ఇదే ఒక చిన్న ఉదాహరణ. వీళ్ళేమంటారంటే అబ్బెబ్బెబ్బే స్పోర్ట్స్ కోటాలో మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తారా, వాడికి ఏ గ్రౌండ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ ఆట ఎలాగాడాలో తెలియదు, అలాంటి వాడిని తీసుకెళ్లి ఉద్యోగం ఇచ్చేస్తే వాడు పాఠాలు ఎలా చెప్తాడు, మీరు పివి సింధు లాంటి వాళ్ళకి ఇచ్చారంటే అంతర్జాతీయ గేమ్స్ కాబట్టి బాగానే ఉంటుంది, వీళ్ళకి ఎలాగిస్తారని చెప్పి మాట్లాడారు. అంటే పివి సింధు లాగా అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో మెడల్స్ కొడితేనో, ఏషియన్ గేమ్స్లో మెడల్స్ కొడితేనో మాత్రమే క్రీడాకారులు, అంతేగాని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ఆటలు ఆడిన వాళ్ళు ఎవరు కూడా క్రీడాకారులు కాదు. మొన్న మీ హయాంలో నిర్వహించినటువంటి సచివాలయ ఉద్యోగాల్లో మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు ఏంటో తెలుసా? మొన్న ఐఏఎస్ అజయ్ జైన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా, 3 జిల్లాలు పరిశీలిస్తే మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు ఇంటర్ జోనల్, ఇంటర్ కాలేజియేట్, చివరికి ఫెస్టివల్ సర్టిఫికేట్లకు కూడా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఫెస్టివల్ సర్టిఫికేట్ కూడా సచివాలయ ఉద్యోగం ఇచ్చారు. మరి స్పోర్ట్స్ కోటాలో సచివాలయ ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? స్పోర్ట్స్ మెరిట్ని తీసుకుని సచివాలయంలో ఉద్యోగం ఇచ్చారా లేదా? మరి ఆ వ్యక్తి వెళ్ళిపోయి సచివాలయంలో ఉద్యోగం ఎలా చేస్తారు? మీరు చెప్పే లాజిక్ అదే కదా. క్రీడా కోటాకి 3% పెట్టింది క్రీడలను ప్రోత్సహించడానికి, క్రీడాకారులు ముందుకు రావడానికి, అంతే తప్ప ఉద్యోగాల కోసం కాదు. చదువుకున్న వ్యక్తి ఉద్యోగం సంపాదిస్తారు, మరి ఆటలాడిన వ్యక్తి ఎలా సంపాదించాలి? తనకున్న స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా ఉద్యోగం సంపాదించాలి. పివి సింధు ఒలింపిక్ స్థాయిలో మెడల్ కొట్టింది కాబట్టి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చాం. వీళ్ళు జాతీయ స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలో ఆడారు కాబట్టి వీళ్ళకి సచివాలయమో లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ స్థాయిలో ఏదో పోస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సి పోస్టులు కూడా అలాంటివే. చివరికి గ్రూప్ 2లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంది, గ్రూప్ 1లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంది. వీళ్ళకి తెలియదేమో. వెంకటరెడ్డి ఏం మాట్లాడాడు ఒకసారి నన్ను ఫస్ట్. ఎవరైతే స్పోర్ట్స్ అంటే ఇప్పుడు అంతర్జాతీయ గేమ్స్ లో వాళ్ళు ఎవరైతే ప్రతిభ చూపించారో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వటాన్ని ఎవరు కూడా తప్పట్టు. అది కామన్వెల్త్ గేమ్సా, వరల్డ్ గేమ్సా, లేదంటే ఒలింపిక్సా, ఇట్లాంటి వాటిలో ప్రతిభ చూపినటువంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను జాతీయ స్థాయిలో వాళ్ళకి మనం ఇక్కడ ఇస్తే వాళ్ళే ఉద్యోగం చేయాలి. ఇక్కడ ఇప్పుడు వచ్చి వాళ్ళ డిఎస్సీ ఉద్యోగం తెలియని ఏమైనా పాఠాలు చెప్తారు చెప్పరు కదా. సో వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి ఒక అచీవ్మెంట్ గౌరవంగా మనం వాళ్ళని తీసుకుంటాం. సో వాళ్ళ గౌరవంగా ఇస్తాం, మనకు దానికి ఒక గౌరవ వేతన శాలరీ తరఫున వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకి పోస్ట్ ఇచ్చినట్టుగా మనం ఉంటాం. వాళ్ళని ఇప్పుడు ఈ ప్యాకెట్ ఆడే వాళ్ళని, యోగాలలో తిరిగే వాళ్ళని, ఏ ఆటలో రాణించారో తెలియని వాళ్ళని, అసలు ఏ గ్రౌండ్ ఎక్కడ ఉందో, ఏ ఆటకి ఏం రూల్స్ ఉంటాయో తెలియని వాళ్ళందరం తీసుకొని వచ్చి వాళ్ళకి కూడా మనం 370 మందికి ఉద్యోగాలు ఇచ్చేసాము. సో అంటే ఎట్లా కుదురుద్ది? ఇప్పుడు మీరు స్కూల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు, నేను స్కూల్లో పార్టిసిపేట్ చేసి ఉంటాను. పార్టిసిపేట్ చేసి నేను ఓడిపోయి ఉంటాను, మీరు గెలుచుంటారు అనుకోండి. సో ఆ పార్టిసిపేట్ చేస్తే స్కూల్ టు స్కూల్ గేమో, లేదంటే క్లాస్ టు క్లాస్, లేదంటే ఒకే క్లాస్ ఒకటి ఈ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్తే మీకు డిఎస్సీ ఉద్యోగం ఇస్తారంటే అక్కడ సర్టిఫికేట్ రోడ్ మీద ఎన్ని దొరుకుతాయి? ఇప్పుడు ఇది అక్కడ అసలు ఇష్యూ. రెండు నేను విన్నారు కదా పాపం. ఈయన ఏమంటాడంటే, ఈయన ఆఫ్ నాలెడ్జ్తో చాలా స్పష్టంగా మాట్లాడానని ఈయన అనుకుంటాడు. ఈయన ఏమంటాడంటే, ఏ గ్రౌండ్ ఎక్కడుందో తెలియదు, ఏ ఆట ఎలాగ ఆడాలో తెలియదు, వాళ్ళకి మీరు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఎందుకు ఇచ్చారు, ఉద్యోగాలు ఎలా ఇచ్చారని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఇక్కడ వెంకటరెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు, అంటే వాళ్ళు టీచింగ్ చేయటానికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ ఉద్యోగాలు పొందిన వారందరూ కూడా టెట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు, అంటే అప్పటికే క్వాలిఫై ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు. రెండోది, వీళ్ళేమనుకుంటున్నారంటే ఏ గ్రౌండ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ ఆట ఎలాగ ఆడాలో తెలియదు అంటే వీళ్ళందరూ పీఈటీలు అనుకుంటున్నారు. వీళ్ళు పీఈటీలు కాదు. డిఎస్సిలో ఉద్యోగం వచ్చిన 372 మంది, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ కూడా పీఈటీలు కాదు, ఆయా సబ్జెక్టు నిపుణులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ అనుకోండి, నేను టీచర్ ట్రైనింగ్ సోషల్ మీద చేశాను అనుకోండి, నేను సోషల్ సబ్జెక్ట్కి ఆ పోస్ట్కి అప్లై చేసుకుంటా. లేదు నేను ఇంగ్లీష్ అనుకోండి, ఆ పోస్ట్కి అప్లై చేసుకుంటా. చివరికి నేను టీచింగ్ చేసేది ఆ సబ్జెక్ట్నే టీచింగ్ చేస్తా. ఎందుకని? నేను ఆల్రెడీ 2 సంవత్సరాలు బీఈడీలో చదువుకున్నటువంటి సబ్జెక్ట్ అది. నేను బీఈడీ పాస్ అయ్యి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సికి ఎలిజిబుల్ అయినటువంటి వ్యక్తిని, అంటే నేను టీచింగ్ ఫీల్డ్కి ఎలిజిబుల్ ఉన్నటువంటి వ్యక్తిని. అక్కడ పోస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ టీచింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులే. వీళ్ళేమనుకుంటున్నారంటే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేసారు అనుకుంటున్నారు. సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఎవరు? ఇప్పుడు వెంకటరెడ్డికి నేషనల్ సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఎవరు? వెంకటరెడ్డికి ఎప్పుడు ఉద్యోగం ఇస్తారో తెలుసా? వెంకటరెడ్డి బీఈడీ ట్రైనింగ్ చేసి టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే అప్పుడు నువ్వు ఎలిజిబుల్ అయితే టీచర్ పోస్ట్ ఇస్తారు నీకు. ఈ వెంకటరెడ్డి ఏమనుకున్నాడంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ నుంచే పోస్ట్ ఇచ్చేసారు అనుకున్నాడు. అని మాట్లాడేది అదే. ఏ ఆట ఆడాలో తెలియదు, ఏ గ్రౌండ్ ఎక్కడ ఉందో తెలియదు, వీళ్ళందరికీ పోస్టులు ఇస్తే వీళ్ళు ఎలా పాఠాలు చెప్తారు, వీళ్ళు ఎలాగని అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ వెంకటరెడ్డి ఆఫ్ నాలెడ్జ్కి అదే నిదర్శనం. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే పోస్ట్ ఇవ్వరు. పివి సింధు ఉంది, పివి సింధు నాకు టీచర్ పోస్ట్ కావాలంటే ఇవ్వడం కుదరదు. పివి సింధు నాకు టీచర్ పోస్ట్ కావాలంటే ఇవ్వడం కుదరదు. ఎందుకు కుదరదంటే పివి సింధు టీచర్ ట్రైనింగ్ చేయలేదు. డిఎస్సిలో పోస్ట్ రావాలి అంటే టీచర్ ట్రైనింగ్ చేయాలి. అంటే వాళ్ళు టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటే
అప్లై చేసుకోవచ్చు, పివి సింధు కూడా అప్లై చేసుకోవచ్చు. వెంకటరెడ్డికి తెలియంది ఏంటంటే పివి సింధు మాత్రం క్రీడాకారిణి, మిగతా వాళ్ళు మాత్రం క్రీడాకారులు కాదు. పివి సింధుకు మాత్రం ఆ స్థాయిలో డిప్యూటీ కలెక్టరో లేకపోతే ఇంకోటో ఇవ్వచ్చు, కానీ కింద వాళ్ళకి మాత్రం డిఎస్సీనో గ్రూప్ 3 గ్రూప్ 4 ఇవి మాత్రం ఇవ్వకూడదు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాల. అందరూ పివి స్థాయిలాగా ఒలింపిక్స్కి వెళ్ళిపోయి పార్టిసిపేట్ చేయగలరా? కేవలం ఒలింపిక్స్లో మెడల్ కొట్టిన వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇస్తాం, మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వం అంటే సచివాలయాల్లో ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు? ఫెస్టివల్ సర్టిఫికేట్కి ఉద్యోగాలు ఇచ్చారు. మీకు అజయ్ జైన్ గతంలో మాట్లాడాడు, కావాలంటే ఒకసారి వినండి. 2012 జియో విచ్ వాస్ ఫాలోడ్ ఇన్ 2019 రిక్రూట్మెంట్. అప్పుడు ఇంటర్ కాలేజ్ మెడల్స్ వాస్ కన్సిడర్డ్. ఇంటర్ కాలేజ్ మెడల్స్ కాకుండా దానికి కింద కూడా కన్సిడర్ చేశారు, మీకు చూపిస్తాము. ఇప్పుడు కాదు, ఇది ఏమైతే ఇంటర్ కాలేజ్ అంటున్నారు ఈరోజు కాదు, అసలు 2019లో అయింది. 2019 రిక్రూట్మెంట్లో అది అయింది. ఇంతకుముందు మనం రిక్రూట్ చేసాము. సో విన్నారు కదా, ఇంటర్ కాలేజేట్, ఇంటర్ స్కూలు, అలాగే చివరికి ఫెస్టివల్ సర్టిఫికేట్లో కూడా సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వలా, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారు. మన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎలాగ ఇచ్చారు? పాఠశాల పోటీ పడితేనో అని అన్నావు చూసావా? ఆ సర్టిఫికేట్లకు ఉద్యోగాలు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి. సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. కాదు అని పోనీ మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అజయ్ జైన్ ఆధారాలతో సహా చెప్పాడు ఆయన. 3 జిల్లాల రికార్డ్స్ పరిశీలిస్తే వీళ్ళు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇంటర్ కాలేజేట్, డిస్టిక్, లేకపోతే ఫెస్టివల్ సర్టిఫికేట్లకు కూడా ఉద్యోగాలు. ఫెస్టివల్ సర్టిఫికేట్లు అంటే తెలుసు కదా, ఏదైనా సంక్రాంతి సమయం లేకపోతే ఇంకో సమయంలోనో ఏదో ముగ్గులు పోటీయో ఆటల పోటీలో పెడతారు కదా గ్రామాల్లోనో అక్కడక్కడ. ఆ పెట్టి ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తారు, గెలిచినందుకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది ఆ సర్టిఫికేట్లో కూడా ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు. అంటే వీళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే అక్కడ పోస్ట్ పొందిన ప్రతి వ్యక్తి, టీచర్ ట్రైనింగ్ చేసిన వ్యక్తి, టెట్ క్వాలిఫై అయిన వ్యక్తి, టీచింగ్ చేయడానికి ఎబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి స్పోర్ట్స్ మెరిట్లో ఉద్యోగం ఇచ్చారు. అంతే తప్ప ఆ వ్యక్తి టీచింగ్ రాని వ్యక్తి కాదు, టీచింగ్ తెలియని వ్యక్తి కాదు. ఆల్రెడీ 2 సంవత్సరాలు టీచింగ్ ట్రైనింగ్ చేస్తాడు, టెట్ క్వాలిఫై అవుతాడు. టెట్ క్వాలిఫై అయ్యాడంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి టెట్ ఎలా క్వాలిఫై అవుతాడు? వెంకటరెడ్డిని క్వాలిఫై అవ్వమనండి ఇప్పుడు వెళ్ళి టెట్, లేకపోతే పివి సింధుని క్వాలిఫై అవ్వమనండి టెట్ అవుద్దా? వీళ్ళంతా చదువుకున్న వ్యక్తులు. డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే క్రమంలోనే చదువుకుని టెట్ క్వాలిఫై అయ్యారు. తర్వాత వారికి ఉన్నటువంటి స్పోర్ట్స్ మెరిట్ ద్వారా ఉద్యోగం పొందారు. అంతే తప్ప స్పోర్ట్స్ మెరిట్తో ఉద్యోగం పొందారు కదా అని వీళ్ళు పాఠాలు చెప్పలేరంటే 100% చెప్తారు. ఎందుకంటే వాళ్ళు టీచర్ ట్రైనర్స్, ఏ ప్రైవేట్ స్కూల్లోనో చెప్పుకునే వ్యక్తులు వాళ్ళు. ఇది వెంకటరెడ్డికి తెలియక పాపం ఏమనుకుంటున్నాడంటే ఆ రోడ్డును పోయే సర్టిఫికేట్లు బోర్డులు ఉంటాయి, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తే పాఠాలు అలా చెప్తారు. రోడ్డును పోయే వాళ్ళకి సర్టిఫికేట్లు ఉంటే ఎవరు నాయన? వెంకటరెడ్డికి ఇప్పుడు రోడ్డును పోయేవాడు వెంకటరెడ్డి అనుకున్నావు. వెంకటరెడ్డి దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఎవరు? నువ్వు టీచర్ ట్రైనింగ్ 2 సంవత్సరాలు చేసావా? మినిమం మార్కులతో క్వాలిఫై అయ్యావా? టెట్ రాసావా? టెట్ క్వాలిఫై అయ్యావా? నీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందా? ఎంత మెరిట్ ఉంది? ఉద్యోగానికి సరిపడా మెరిట్ ఉందా? ఉంటే నీకు పోస్ట్ ఇస్తారు, లేకపోతే ఎవరు? నువ్వు అన్నావు చూడు, దారిని పోయే వాళ్ళందరికీ పోస్టులు ఎవరు? దారిని పోయే వాళ్ళందరికీ పోస్టులు ఎవరు? ఎందుకు వెంకటరెడ్డి ఆఫ్ నాలెడ్జ్ అన్నావంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి పోస్టులు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరు టీచర్ ట్రైనింగ్ రాదు, వీళ్ళకి ఎవరికి ఏం చెప్పడం రాదేమో అనుకుంటున్నారు వీళ్ళు. ఎగ్జామ్ లేకుండా ఇచ్చారు అంటే మెరిట్ ఉపయోగించుకున్నారు అంతే. ఆల్రెడీ టీచర్ ట్రైనింగ్ చేశారు, టెట్ క్వాలిఫై అయ్యారు. కానీ ఎగ్జామ్ విషయంలో మాత్రం వారికి ఎగ్జామ్షన్ వచ్చింది. ఎందుకని? 3% స్పోర్ట్స్ కోటా. డిఎస్సి స్పోర్ట్స్ కోటా అనేది సపరేట్ నోటిఫికేషన్. డిఎస్సి నోటిఫికేషన్ వేరు, డిఎస్సి స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ వేరు. కానీ చాలామంది 2 కలిపి ఒకలాగానే చూస్తున్నారు. ఇది వెంకటరెడ్డికి తెలియదు. తెలియక పాపం 2 ఒకటే కదా, మొత్తం ఆటలాడే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే పాఠాలు అలా చెప్తారని చెప్పి మాట్లాడింది. అంటే వీళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. కాబట్టి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దారిని పోయేవాళ్ళు కాదు, ఏమీ రాని వాళ్ళు అంతకంటే కాదు. వాళ్ళు టీచర్ ట్రైనింగ్ చేసి టెట్ క్వాలిఫై అయ్యి టీచింగ్ చేసే ఎబిలిటీ ఉన్న వాళ్ళే. కానీ వాళ్ళు స్పోర్ట్స్ మెరిట్ ఉపయోగించుకుని ఉద్యోగం పొందారంటే ఎగ్జామ్ మార్కులతో కాకుండా వారి స్పోర్ట్స్ మెరిట్ ఉపయోగించుకుని ఉద్యోగం పొందారు తప్ప అంతకు మించి మరొకటి కాదు. వీళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మొద్దు. వీళ్ళకి కనీస నాలెడ్జ్ కూడా ఉండదు. పోనీ ఎవరిని అడగను కూడా అడగరు. పివి సింధు మాత్రం క్రీడాకారినంట, కింద వాళ్ళు మాత్రం క్రీడాకారులు కాదంట, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదంట. పివి సింధు మాత్రం డిప్యూటీ కలెక్టర్ చేయగలుగుద్దంట, వీళ్ళు టీచర్ ట్రైనింగ్ అని అయిన వాళ్ళు మాత్రం పాఠాలు చెప్పలేరంట. ఏం లాజిక్ అయ్యా వెంకటరెడ్డి ఇది? సో మీరు ఎలా చూస్తారు? లాజిక్ లేకుండా వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తారు? వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.